నా పేరు కాట్రగడ్డ పున్నారావు అండి. పాములపాడు విలేజ్, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా అండి. నేను గత 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. పోయిన సంవత్సరం ఇంద్రాణి అనే దేశవాళీ వడ్లు సాగు చేయడం జరిగింది. నేను పూర్తిగా వేపపిండి, గానుగ పిండి, ఆముదపిండి ఇలాంటి వ్యవసాయం ఇలాంటి ఎరువులు వాడానండి. కెమికల్ మాత్రం అసలు ఏమాత్రం వాడలేదండి. మా పొలంలో 2 ఎకరాలకి 30 బస్తాలు వడ్లు పండినాయండి. ఇది కొంగలు, పక్షులు మొత్తం మా పొలంలో తిరుగుతూ ఉండేవండి. పక్షులు ఏం చేస్తున్నాయని నేను గమనించామండి. కింద కొంగలు దుబ్బులో పురుగులు తినేవి, పై చిన్న పిచ్చుకలు అవి పై పురుగులు తినేవి. ఒక సంవత్సరం ఈ సంవత్సరంలో రెక్క పురుగు వచ్చిందండి. రెక్క పురుగు వచ్చింది, నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను, అసలు ఈ రెక్క పురుగు ఎలా పోయిద్దని అట్లా బాధపడితే కూర్చునేవాడినండి. ఆ రోజు నైటు అనుకోకుండా వర్షం పడిందండి. ఆ వర్షం దెబ్బకి ఆ రెక్క పురుగు లేదు, ఆ దోమ లేదండి. అంటే ఈ విధంగా ప్రకృతిలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని నా ఆలోచన అండి. అదే ఇక రసాయనిక వ్యవసాయంలో అయితే ఒక దోమ వస్తే ఒక రెక్క పురుగు వస్తే మందులు కొడతారండి. అది కరెక్ట్ కాదంటున్నాను నేను. అన్ని జీవుల్ని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుద్ది. ఇదే ప్రకృతి వ్యవసాయంలో ఉన్న మూల సూత్రం అండి. వానపాముల వరకు నిరంతర శ్రామికుడు అండి. రైతు మిత్రుడు లేని వ్యవసాయం చేస్తున్నారు. రైతు మిత్రుడిని కోల్పోయి వ్యవసాయం చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క పొలంలో వానపాములు ఉన్నాయండి. అవి ఎలా ఉన్నాయంటే ప్రకృతి వ్యవసాయం చేసే పొలంలో పైకి వస్తాయండి. అదే రసాయనిక వ్యవసాయం చేసే పొలంలో 15 అడుగులు కిందకి పోతాయి. దీనికి తేడా అండి. ఎప్పుడైతే జీవామృతం, ఆవు పేడ, ఆవు పంచకం ఇలాంటివి వేసామో అవి పిలిచినట్టు అనుకోని అతిథులాగా వచ్చేస్తాయండి ఆ వానపాముల వల్ల మనం బిల్లు చెల్లించాల్సిన పని లేదు. అవి నిరంతర శ్రామికుడు అండి. వానపాము అనేది భూమిని W ఆకారంలో జల్లెడ మాదిరిగా చేస్తాయి. అది వర్షం పడ్డా భూమిలో ఇంకిపోద్దండి నీరు. అది ప్రకృతి వ్యవసాయంలో నీరు తక్కువైనా వ్యవసాయం చాలా సులభంగా పండించుకోవచ్చండి. ఇది అందరూ గమనించాలి. రైతులోనే ఉంది మార్పు అనేది. ఆ రైతు గమనించాలా, మనకి పురుగు మందు కొట్టే అవసరం ఉందా లేదా. పొలంలో నిరంతరం పర్యవేక్షణ చేయాలండి. పొద్దుపూట వెళ్ళాలి, సాయంత్రం వెళ్ళాలా. అసలు పొలంలో ఏం జరుగుతుందో మనం గమనించాలా. ఇవన్నీ గమనించుకొని చేస్తే రైతు ఖర్చు కూడా తగ్గుద్దండి. దీన్ని బట్టి ప్రకృతి వ్యవసాయం చాలా సులభం అని నేను నమ్ముతున్నాను. ఇది క్రమేపీ దిగుబడి పెరుగుద్దండి. నేను ప్రతి సంవత్సరం ఇది వరి వేసాను కాబట్టి వచ్చే సంవత్సరం 40 బస్తాలు పండుతాయి నాకు. నేను పూర్తిగా నమ్ముతున్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో. క్రమేపీ దిగుబడులు పెరుగుతాయండి. ఒక్కసారి దిగుబడులు రావాలంటే ఈ కెమికల్ నుంచి బారి నుంచి భూమిని రక్షించాలండి. అది మనం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ప్రతి ఇంటికి పల్లెటూరులో ఆవును పెంచుకోవడం చాలా సులభం అండి. అది మనం ఆరోగ్యకరమైన మేతను కూడా ఆవులకు పెంచవచ్చండి. ఇది నిరంతరం ఒక ఆవు ఉంటే రోజుకి 8 కిలోలు 10 కిలోలు పేడ అవుద్ది. అందుకనే పాలేకర్ గారు చెప్పారు 30 ఎకరాలు సాగు చేయవచ్చని. 30 ఎకరాలు కాకపోయినా కనీసం ఇంటి అవసరాల కోసమే ప్రస్తుతం రైతాంగం స్టార్ట్ చేయాలండి. ఇది అందరూ గమనించాలా. ప్రతి ఒక్కళ్ళు వ్యాధి బారిన పడిపోతున్నారండి. అది చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి పల్లెటూరు గమనిస్తే పీల్చే గాలి నుంచి తాగే నీటి వరకు కలుషితం అయిపోయిందండి. పల్లెటూరులో మంచి వాతావరణం ఉండేదని అనుకున్నాం, ఇప్పుడు అంతా విషమమే అయిపోయిందండి. ప్రతి చెరువుని మీరు సర్వే చేసి చూడండి, నల్లగా బ్లాక్ ఇష్యూ అయిపోయినాయండి. అవి తాగడానికి కూడా పనికిరాని నీళ్లు. అవి ఎందుకు వాడుకోవాలా? ఆ రకంగా ఉంది పల్లెటూరు పరిస్థితి. ఇది అందరూ గమనించి ప్రకృతి వ్యవసాయం చేయాలని నా ఉద్దేశం. దేశవాళీ ఆడపిల్లని కాపాడినట్టేనండి. ఆవు వల్ల అన్ని ఉపయోగాలేనండి. ఇది గమనించాలా. మాకు 1982 సంవత్సరంలో పెళ్ళి అయిందండి. మాకు ఒక ఆవు మా మామగారు ఇచ్చారు. దానివల్ల చాలా ఉపయోగం ఉందండి. ఒక 100 రూపాయలతో ఆవును కొంటే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని ఉద్ధరించిందండి. అది ఆవులు కోడిదోళ్ళను పెట్టి వ్యవసాయం చేసి వాటితోటే పొలం పండించుకున్నాడు. ఖర్చు తక్కువతో పొలం పండేదండి. అప్పుడు యంత్రాలు లేవు. ఆడపిల్ల తండ్రికి ప్రతి ఒక్కళ్ళు ఒక ఆవుని కన్యాదానం కింద ఇస్తే చాలా శుభ పరిణామం. లోక శ్రేయస్సు కోసం కూడా ఇది శుభ పరిణామం అండి. ఆవుని ఇవ్వటం, ఆడపిల్లతో పాటు ఆవును పంపించటం కట్నంతో పాటు చాలా మంచి గొప్ప విషయం ఇది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.